ఈ వైల్డ్ లైఫ్ అఫెన్స్ కేసుని సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేసి అక్యూజ్ని పట్టుకున్నటువంటి వినుకొండ రేంజ్ సిబ్బందిని పల్నాడు అటవీ శాఖ అభినందిస్తుంది. ముఖ్యంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వినుకొండ సయ్యద్ హుస్సేన్, అలాగే డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ బల్లాపల్లి సురేంద్ర, అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బల్లాపల్లి రామకృష్ణ, అలాగే ఒక స్పెషల్ టీమ్ను కన్స్టిట్యూట్ చేసాం. అందులో భాగమైనటువంటి సెక్షన్ ఆఫీసర్ రమణ, బీట్ ఆఫీసర్ గణేష్, వీరందరినీ కూడా అటవీ శాఖ పల్నాడు అటవీ శాఖ అభినందిస్తుంది. ఇలాగే మున్ముందు కూడా అటవీ శాఖ పరిధిలో పల్నాడు అటవీ ప్రాంతాల్లో ఎక్కడా కూడా వైల్డ్ లైఫ్ అఫెన్సెస్ జరగకూడదు. ఒకవేళ జరిగిన ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే దట్ విల్ యాక్ట్ యాజ్ ఏ డిటరెంట్. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి అఫెన్స్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటారు. సో ఖచ్చితంగా ఇది ఒక ఛాలెంజ్ కింద తీసుకుని ఎక్కడా కూడా వైల్డ్ లైఫ్ అఫెన్సెస్ జరగకుండా ఒకవేళ జరిగిన ఇమీడియట్గా యాక్షన్ తీసుకునేలాగా అన్ని చర్యలు తీసుకుంటారు. అవుట్ ఆఫ్ 6, 5 మెంబర్స్ కూడా బల్లాపల్లి విలేజ్. బల్లాపల్లి అదే వాళ్ళు ఇనిషియల్గా చెప్పడం ఏమంటే, అంటే ఈ ఏదైతే కొమ్ములు ఉన్నాయో ఈ కొమ్ములు న్యాచురల్గా కూడా షెడ్డింగ్ అన్నది జరుగుతుంది. అంటే ఈ స్పాటెడ్ డీర్కి ఓన్లీ మేల్ స్పాటెడ్ డీర్కి యాంట్లర్స్ కొమ్ములు అన్నవి ఉంటాయి. బ్రీడింగ్ సీజన్లో ఈ మెయిల్ డామినెన్స్ చూపించుకునే భాగంలో 2 మేల్ స్పాటెడ్ డీర్స్ మధ్యన ఫైట్ అన్నది జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఇది షెడ్డింగ్ అనేది జరుగుతాయి. అంటే న్యాచురల్గానే కొమ్ములు రాలి అటవీ ప్రాంతంలో పడతాయి. సో అది న్యాచురల్, మళ్ళీ ఎవ్రీ ఇయర్ వాటికి కొమ్ములు వస్తూ ఉంటాయి. ఓకే, అది న్యాచురల్గా జరిగి ప్రాసెస్. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే హంటింగ్ చేయటం ద్వారా కూడా ఈ కొమ్ముళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎక్కువ శాతం న్యాచురల్గా పడి ఉంటాయి. కొంతమంది ఏమంటే అవగాహన లేకపోవటం వల్ల తీసుకొచ్చి ఇళ్లలో పెట్టుకుంటాము, షోపీస్ ఇలా పెట్టుకుంటాము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అవగాహన ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అటవీ శాఖకి తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మేము గస్తీలో తిరుగుతున్నప్పుడు మేము చూసినా సరే అవన్నీ కూడా మేము ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. బట్ అవగాహన ఉన్నా లేకపోయినా అందరూ కూడా అవగాహన కల్పించుకోవాలి. ఇవన్నీ కూడా అటవీ సంరక్షణ చట్టంలో భాగం, అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో భాగం. సో వీటిని ఎవరు కూడా వాళ్ళ పొజిషన్లో ఉండటానికి వీల్లేదు. సో ఇవి అటవీ ప్రాంతంలో అలా ఉండటం వల్ల ఏమంటే దీంట్లో ఈ కొమ్ముల్లో హై అమౌంట్ ఆఫ్ కాల్షియం, ఫాస్ఫరస్ ఇలాంటి మినరల్స్ ఉంటాయి. సో కొన్ని చిన్న జంతువులకి ఇవి ఒక సోర్స్ అన్నమాట, మినరల్ సోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ పార్క్యుపైన్స్, అడవి పందులకి, స్క్వెరల్స్కి, వాటికి ఏమంటే ఇవి గ్రాడ్యువల్గా మట్టిలో కలిసి కొంత మినరల్ సోర్స్గా కూడా హెల్ప్ అవుతుంది. సో ప్రకృతిలో ప్రతిదానికి ఒక రోల్ ఉంటుంది. ఇది అవి షెడ్ చేసినంత మాత్రాన వీటికి ఉపయోగం ఉండదు అన్నది లేదు. ఖచ్చితంగా వీటికి మిగతా అటవీ జంతువులకి అందరికి కూడా అన్నిటికి కూడా వీటి వల్ల ఉపయోగం ఉంటుంది. సో ఎవరు కూడా వీటిని కలెక్ట్ చేసి ఇల్లీగల్ ట్రేడ్లో ఇన్వాల్వ్ అవ్వకూడదని మా వైపు నుంచి గట్టిగా హెచ్చరిస్తాం.